నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలకు వెళితే, కలకత్తాలో కామాంధుని చేతిలో బలైన జూనియర్ డాక్టర్పై సినీ గేయ రచయిత దాసరపు నరేష్ రాసిన పాటను సీడీ ఆవిష్కరణ చేసిన చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్. వివరాల్లోకి వెళితే, కలకత్తాలో అత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్పై సినీ గేయ రచయిత దాసరపు నరేష్ రాసిన పాట సీడీ ఆవిష్కరణ చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ చేతుల మీద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జరిగిన ఒక వైద్యురాలిపై అత్యాచారాన్ని ఖండిస్తూ నేను రాసుకున్నాకు వచ్చిన పాట భారతవనిలో మరో నిర్భయ. ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా కూడా ఇవాళ మహిళలకు రక్షణ లేక, ఒంటరిగా నడిచిపోయినా కూడా వాళ్ళకు రక్షణ లేక ఇవాళ భారతదేశంలో ఆ విధంగా ఆడపిల్లల బ్రతుకు ఆ విధంగా ఉన్నది. కాబట్టి వాళ్ళ జరిగిన మౌనిత సంఘటన పైన మనసు కదిలించి నేను రాసిన పాట. ఈ పాటతోనైనా కూడా ఆ దోషులకు శిక్ష పడాలని కోరుకుంటూ భారతదేశంలో సుప్రీంకోర్టు అదేవిధంగా ఉన్న రాష్ట్రాలు కూడా మంచి చట్టాలు అమలు చేసి ఇలాంటి ఉదంతాలు జరగకుండా, సంఘటనలు జరగకుండా మళ్ళీ చూడాలని కోరుకుంటూ ఒక కవిగా మరే విధంగా చిట్యాల మండల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు చిట్యాల మండల సివిల్ హాస్పిటల్లో నా పాట ఆవిష్కరణ కావడం డాక్టర్ల చేత నాకు చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి మనం అందరం మౌనిత సంఘటన పైన అందరం పోరాటం చేసి వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా మన మాట వాళ్ళకు చేరాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జరిగింది ఈ ఆర్జీకార్ మెడికల్ కాలేజ్లో జరిగిన మర్డర్ అండ్ రేప్ విషయం మీద భారతవన్లో మరో నిర్భయ అని దాసరపు నరేష్ గారు ఒక పాట రాయడం జరిగింది. ఇది 20-25 రోజులు జరిగింది. అయినా ఇంతవరకు మనకేం ఎలాంటి తీర్పు కానీ ఎలాంటి న్యాయం కానీ జరిగింది లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం.